మాజీ ఎమ్మెల్యే పెద్ది విశ్వేశ్వరరెడ్డి గారి అంత్యక్రియలో పాల్గొనేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మన వినయ్ భాస్కర్ గారు వచ్చారు. వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు పెద్ది గారితో ఉన్న అనుబంధం ఏంటి? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఉద్యమం సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసము అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు నగర అధ్యక్షునిగా అటు జిల్లా అధ్యక్షునిగా ఇరువురం కూడా అనేక వ్యూహాత్మకంగా ప్రజల పక్షాన పోరాడినటువంటి అనేక జ్ఞాపకాలు మరవలేకుండా పోతున్నాం. ఉద్యమ సమయంలో ప్రజలతోనే ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ప్రజలతోనే ఉన్నాడు. పునర్నిర్మాణంలో కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ మధ్య లేకపోవటం చాలా బాధ ఉంది. కానీ ఎక్కడో ఆశ ఉంటే, నిన్న కూడా చూసి వచ్చిన తర్వాత ఎక్కడో ఆశ ఉంటే ఆ దేవుని అనుగ్రహంతో దేవుని దయతోని తన ప్రాణం కాపాడుకోగలుగుతాం అనుకున్నాం. కానీ చివరికి మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి నర్సంపేట నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ప్రజల పక్షాన నిలుస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుంది. మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇప్పటికే ఆపద సమయంలో వారికి అండగా ఉన్నారు. రాబోయే రోజులలో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటారని తెలియదు. విశ్వేశ్వరరెడ్డితో ఎనలేని అనుబంధం ఉందని, ఉద్యమంలో కూడా కలిసి పనిచేశామని, పునర్నిర్మాణం కూడా పనిచేద్దాం అనుకునే సమయంలో ఇలా జరగడం దురదృష్టకమని వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.